from today. What is the government of India they are doing? And also earlier long back I used to send curriculum upgradation regularly all the best universities in the world. ఇప్పుడు వదిలేసాం మనం అది. మన దగ్గర టీచర్స్ కూర్చొని ఆలోచించుకుంటున్నారు. మీరు కూర్చొని ఏం ఆలోచిస్తుంది? ఏం ఆలోచనలు వస్తాయి మీకు? వాడు వెళ్ళిపోయిన తర్వాత మీరు 5 ఏళ్లు 10 ఏళ్ల తర్వాత మీ ఎడ్యుకేషన్ అప్గ్రేడేషన్ క్యారికులం చేస్తారట కాదు. ఒక స్టాండర్డ్ ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వరల్డ్ ది బెస్ట్. హౌ టు మేక్ ఇట్. యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్రిడిటేషన్. ఒకప్పుడు ఫోకస్ పెట్టాం, అక్రిడిటేషన్ అన్ని 5 ఏళ్లలో వెంకటేశ్వర యూనివర్సిటీ టాప్కి వెళ్ళింది. టాప్ 100 లోపల ఎన్ని ఉన్నాయి మీకు? ఇప్పుడన్నీ ఏది టాప్ 100 ఏది లేదు. మనం అన్ని ఒకప్పుడు టాప్ 100లో 6 ఉన్నాయి అనుకుంటాం. సేమ్ మనుషులే. నౌ యూ హ్యావ్ టు ఫిక్స్ టార్గెట్స్. ఇప్పుడు ఇలాంటివన్నీ మీరు వర్కౌట్ చేసి అక్కడి నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చేసి 6+ చిల్డ్రన్ ఎవడైనా సరే వాళ్ళు ఉండాల్సింది స్కూల్ నెట్వర్క్ లో ఉండాలి. 6 సంవత్సరాల ఏజ్ అవుతానే అంత మునుపు ఉంటే అంగన్వాడీలో ఉంటాడు. అంగన్వాడీ నుంచి నేరుగా ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆల్ ఇన్స్టిట్యూషన్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఆ యూనిక్ నెంబర్ ఇచ్చి క్యారియర్ ప్లానింగ్ చేయండి. ఎడ్యుకేషన్ క్యారియర్ అక్కడి నుంచి ప్లాన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. దెన్ మీరు ఉండే ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్పెషలైజేషన్ కూడా చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ ఏ విధంగా మీరు రీఓరియంటేషన్ కరికులం ఎవ్రీ డే ఆ స్కూల్లోనే కూర్చోవడం, బయట కూడా పోకుండా ఉండడం, వాడికి ఏమీ రాకుండా పోవడం. ఇంతవరకు నియర్ బై ఒకప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్స్ నుంచి దీనికి పోయేవాళ్ళు. ఎక్కడికో ఒక బయట ఒక ఊరికి తీసే చూపించుకొని వచ్చేవాళ్ళం, ఎక్స్కర్షన్స్కి వెళ్ళి. అవి కూడా లేవు ఇప్పుడు. దేర్ ఇస్ నో ఎక్స్పోజర్. స్పోర్ట్స్ కూడా ఆడుకునేది కూడా లేదు. ఆల్ దీస్ థింగ్స్ టోటల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కొలాప్స్ చేసేసాం. మీరు అవన్నీ కూడా తీసుకొచ్చి స్టూడెంట్స్ పిల్లలు అనేవాళ్ళు హ్యాపీగా స్ట్రెస్ లేకుండా ఆనందంగా చేసే పరిస్థితి రావాలా. అదే మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా లాస్ట్ టైం మనం ఆన్లైన్ ఎడ్యుకేషన్ కూడా తీసుకొచ్చాం. ఈవెన్ ఆన్లైన్ క్లాస్ రూమ్స్ మోడర్న్ గా ఒక స్టూడియో పెట్టి ఆ స్టూడియోలో టీచర్ చెప్తే ఇంటరాక్టివ్ మోడల్ కూడా పెట్టాం. ఆ టీచర్ కి ఈ టీచర్లు కూడా ఉన్నారు. వాట్ ఈస్ ది బెస్ట్ మెథడాలజీ? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దిస్ ఆర్ దట్. వాట్ ఈస్ ది బెస్ట్ మెథడాలజీ అవైలబుల్ యాజ్ ఆన్ టుడే? ఆడియో వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో ఫీల్డ్. హౌ టు బ్రింగ్ ఇట్. రెండోది అక్రిడిటేషన్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ విత్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్. కెన్ యూ డూ యువర్ స్కూల్స్ ఆల్సో అక్రిడిటేషన్ బై reputed organization? All schools. That every headmaster has to work in that direction. All schools has to work in that direction. అది వస్తే చాలా వరకు ఇదవుతుంది. తర్వాత సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ మై స్కిల్స్. మీరు ఇప్పుడు స్కిల్స్ ని ఒక లెవెల్కి వచ్చి చేశారు. నిన్న మొన్న నేను డిస్కస్ చేసిన తర్వాత 20 lakh జాబ్స్ ఇస్తామని చెప్పాం. దీనికి నవేడేస్ వర్చువల్ వర్కింగ్ కి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. ఇంకా ఎందుకంటే ఆల్ కంపెనీస్ ఆర్ సెండింగ్ దెమ్ బికాస్ ఆఫ్ కాస్ట్. ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాట్ ఈస్ ది పాలసీ వీ కెన్ బ్రింగ్ ఇట్? హోమ్ నైబర్హుడ్ బిజినెస్ యూనిట్స్ పెట్టడం అంటే ఒక 5 మంది కలిసి ఒక ఇల్లు రూమ్ ఉంటే ఆ రూమ్ లో కూర్చొని పని చేసుకున్నట్టుగా దాన్ని ఎట్ట కరెక్ట్ చేయాలి. 20, 50, 100, 200, 500, 1000 వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇవి కూడా మేనేజ్మెంట్ బై ప్రైవేట్ పీపుల్. వాడికి ఇన్సెంటివ్ ఇస్తాం. మినిమం శాలరీ ఇంత, ఆవరేజ్ శాలరీ ఇంత. మాక్సిమం అవసరం లేదు మనకు. మినిమం శాలరీ నువ్వు గ్యారంటీ ఇవ్వాలి. ఆవరేజ్ శాలరీ ఇంత రావాలి. ఈ 2 వచ్చిన తర్వాత నీకు ఈ ఇన్సెంటివ్ మేము ఇస్తాం.
అతను గాని స్కిల్ డెవలప్ చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఆన్ ది బేస్ ఆఫ్ దాట్ విల్ గివ్ అడిషనల్ ఇన్సెంటివ్. స్కిల్ డెవలప్మెంట్ చేస్తారు అక్కడే, అతను ఇంకా వాళ్ళు బిల్డప్ చేస్తాడు, బెటర్ పొజిషన్ వస్తుంది. ఇతను ఫిజికల్ గా పోవచ్చు, ఇక్కడ నుంచి పని చేసుకోవచ్చు, దానికి కూడా ఇన్సెంటివ్ ఇస్తాం ట్రైనింగ్ కి. ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ స్కీమ్ మీరు తీసుకొచ్చి ఎక్కడికక్కడ దీన్ని మాక్సిమం మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని స్టార్ట్ చేయాలి. కనీసం ఒక 5 లక్షల నుంచి 10 లక్షల మంది దీంట్లో మనం ఇచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ ది ఫ్యూచర్. ఫస్ట్ దేశంలో ఇంకా కూడా ఎవరు స్ట్రక్చర్ చేయలేదు దీన్ని. నేను మొన్న చెప్పాను, వర్చువల్ వర్కింగ్ కి ఒక పాలసీ తయారు చేద్దాం, ఇన్సెంటివ్ పాలసీస్ ప్రొసీజర్ అని తయారు చేద్దాం. టాప్ 100 మెంబర్స్ పిలుద్దాం, వర్క్ షాప్ పెడదాం, వాళ్ళ గైడెన్స్ తీసుకుందాం. ముందు డ్రాఫ్ట్ పేపర్ తయారు చేయండి, ఆ డ్రాఫ్ట్ పేపర్ బేస్ చేసుకుని రమ్మంటాం, వర్క్ షాప్ పెడదాం. అందరూ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక పాలసీ తయారు చేద్దాం, ఆ పాలసీని అడాప్ట్ చేద్దాం. ఇమీడియట్ గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని మీరు చేయండి. అది చేస్తే దీనివల్ల ఒక ఐడియా వస్తుంది. దెన్ ఫర్దర్ గా మనం ముందుకు పోవడానికి అవకాశం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ షుడ్ బికమ్ వర్చువల్ వర్కింగ్ హబ్. నాలెడ్జ్ అప్గ్రేడ్ చేస్తానే ఉంటాం, స్కిల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాం. టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఎవ్రీథింగ్ ఏం కావాలి రిక్వైర్మెంట్ చేసుకుంటూ చేసి, ఒకప్పుడు మన వాళ్ళు అమెరికా పోయి పనిచేసే పరిస్థితి, ఇప్పుడు అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చి ఊర్లో వచ్చి కంపెనీలు స్టార్ట్ చేసే పరిస్థితి తీసుకురావాలా. దట్ విల్ బి అవర్ మోటివ్. ఇది కొంచెం వర్కౌట్ చేసి మీరు ఏం చేయగలుగుతారో నాకు ఒక స్కీమ్ తయారు చేయండి. ఇంకా మిగిలిన డౌట్స్ ఉంటే కలెక్టర్స్ కూడా మీరు ఒక ఎక్సర్సైజ్ చేస్తే, మీ జిల్లాలో గ్రామాల్లో వర్చువల్ గా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. యూ గివ్ అన్ అష్యూరెన్స్ దట్ వీ వాంటెడ్ టు అప్గ్రేడ్ దర్ స్కిల్స్ సో దట్ బెటర్ క్యారియర్ బిల్డ్ చేయడానికి అందరిని ఎన్యూమరేట్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ పిక్చర్ వస్తుంది, ఎంతమంది గ్రామాల్లో పనిచేస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో 2, 3, 5, 10 మరి పనిచేసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో 50 మంది, 100 మంది కూడా ఉన్నారు. దాంతో మనకు ఒక ఐడియా వస్తుంది. అది కూడా ఎన్యూమరేట్ చేయండి త్రూ యువర్ గ్రామ సచివాలయం. దానిపైన నెక్స్ట్ స్టెప్ నేను చెప్పిన కాన్సెప్ట్, వర్క్ స్టేషన్స్ అయితే 50, 100, 200 డిపెండింగ్ ఆన్ డిమాండ్, అవసరాన్ని బట్టి. పెద్ద టౌన్స్ ఉంటే 1000 కూడా ఇస్తాం, దానికి ఇన్సెంటివ్స్ ఇస్తాం. బి క్లాస్ టౌన్స్ అన్నిటి పంపిస్తాం. ఎంప్లాయ్మెంట్ అంతా ఓన్లీ ఇప్పుడు విశాఖపట్నం వస్తుంది. నాట్ ఓన్లీ విశాఖపట్నం, ఏ పిఠాపురమో, ఏ కుప్పమో, లేకపోతే ఇంకా నెక్స్ట్ టౌన్స్ ఉన్నాయి, అక్కడికి పంపిస్తాం. మండలాలు కూడా పంపిస్తాం. దిస్ ఈజ్ అనదర్ థింగ్. డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ మీ రివ్యూ మీటింగ్ లో పెట్టాం. ఓకే, ఊరికి ఒక ఐడియా, ఒక థాట్ ఇచ్చాం. తర్వాత మీరందరూ కూడా ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఒకటి, ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ. ఎందుకంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది అర్లియర్ యూపీఐ మరిగా, ఒకప్పుడు డిజిటల్ కరెన్సీ వచ్చినప్పుడు కొన్ని వచ్చాయి, అప్పుడే యూపీఐ తీసుకొచ్చాం, క్యూఆర్ కోడ్ అవన్నీ తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు ఇది గాని ఓఎన్డీసీ వస్తే కన్జ్యూమర్, ప్రొడ్యూసర్ ఇద్దరిని ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొస్తాం.